దేవుని నామానికి మహిమ కలుగును గాక. దైవ సన్నిధికి విచ్చేసినటువంటి దేవుని ప్రియ బిడ్డలందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మహాదేవుడు గడిచినటువంటి కాలమంతా మనల్ని కాశీ కాపాడి మరొక దినాన్ని దేవునిని స్తుతించడానికి, మహిమపరచడానికి, సజీవుల లెక్కలలో మనల్ని అందరినీ ఉంచి ఆయన కృపకు పాత్రులుగా ఎంచిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాకుండా దేవుని పట్ల ఆసక్తి కలిగినటువంటి బిడ్డలుగా ప్రతి ఆదివారము క్రమము తప్పకుండా దేవునిని మన హృదయాల్లో ప్రతిష్ఠించుకుని ఆయనను కీర్తించడానికి, మహిమపరచడానికి దైవ సన్నిధిలో గడపాలని నిర్ణయించుకుంటున్నటువంటి విధానము చాలా గొప్పది. చాలా మంచి పాటల ద్వారా మనం దేవుని గానపరిచి మహిమపరచగలిగాము. ఈ సమయము దేవుడిది గనక దేవుడు అందించబోతున్నటువంటి మాటల యందు మనం మనసు ఉంచి ఆయన దయగల మాటలు మన హృదయాల్లో భద్రపరచుకోవడానికి మహాదేవుడు బయలుపరుస్తున్నటువంటి మాటల చేత మనము దేవుని సన్నిధిలో స్థిరపరచబడడానికి సిద్ధపడదాము. దయచేసి అందరూ గ్రంథాలు తెరవాలని కోరుతూ ఉన్నాను. సామెతల గ్రంథము, సామెతల గ్రంథము 15వ అధ్యాయము. సామెతల గ్రంథము 15వ అధ్యాయము. నేను ఒక 3 వచనాలు చదివిస్తాను. ఆ 3 వచనాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని బట్టి ఈ వారము ఆ సందేశాన్ని మనం నేర్చుకోవడానికి సిద్ధపడదాము. సామెతల గ్రంథము 15వ అధ్యాయము. దయచేసి అందరూ చదువుదాము. 13వ వచనము అందరూ కలిసి చదువుదాం. ఫస్ట్ లైన్. నేను 3 నెంబర్స్ లెక్క పెడతాను, అందరూ కలిసి చదవండి. బైబిల్ తీర్చారా ముందు? సామెతల గ్రంథం 15వ అధ్యాయము 13వ వచనం ఫస్ట్ లైన్. రెడీ? 1 2 3 స్టార్ట్. చాలు. అలానే 15వ వచనము 2వ లైన్. రెడీ? 1 2 3 స్టార్ట్. అలానే 17వ అధ్యాయము, సామెతల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనము మొదటి లైన్. రెడీ? 1 2 3 స్టార్ట్. ఓకే. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకునేటువంటి ఈ 3 వచనాలలో రెగ్యులర్గా కనబడుతున్నటువంటి ఒక పదం సంతోషము అనేటువంటి పదం. మరొకసారి నేను చదువుతాను. సంతోష హృదయానికి నిత్యము విందు కలుగును అనేటువంటి మాట మనకు కనబడుతూ ఉంది. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చెను అనే వాక్యాన్ని కూడా మనం చదువుకోగలిగాము. మూడోదిగా మనం చదువుకున్నాము కదా, సంతోషము గల మనసు ఆరోగ్యదాయకము, ఆరోగ్యానికి కారణము అనేటువంటి విషయాన్ని కూడా అక్కడ మనం చదువుకోవటం జరిగింది. సంతోషము, ఆనందము, ఈ పదాలన్నీ మనిషిలో రకమైనటువంటి
ఉల్లాసాన్ని నింపే ఒక మంచి పదాలుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి ఆనందంగా బ్రతకాలని ఆశపడతాడు. నేను మాత్రమే ఆనందం కాదు, కానీ నా కుటుంబంలో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరు, భర్త కానివ్వచ్చు, భార్య కానివ్వచ్చు, పిల్లలు కానివ్వచ్చు, వారి కుటుంబానికి సంబంధించి ఆ బార్డర్ ఏదైతే ఉందో, కుటుంబ అనబడినటువంటి బార్డర్ ఏదైతే ఉందో, అందులో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని ఇష్టపడుతున్నటువంటి సందర్భం. ఈ ఆనందం కొరకు ఎన్నో పనులు చేసేవారుగా లేకపోలేదు. ఈ ఆనందం కొరకు ఎన్నో ప్రయత్నాలు చేసేవారు లేకపోలేదు. మొత్తానికి ఏది ఆలోచించినా, ఏది మాట్లాడినా, ఏ పని చేసినా వారు ఉద్దేశం ఏమనంటే, లేక మన ఉద్దేశం ఏమనంటే ఆనందంగా ఉండాలి, బ్రతికినంత కాలము సంతోషంగా ఉండాలి అనేటువంటి ఒకే ఒక కారణం చేత ఈ ప్రయత్నాలు, మానవ యొక్క ప్రయత్నాలు, మానవుడి యొక్క ఉద్దేశాలు మనం చూస్తూ ఉన్నాం. ఆనందము అనేటువంటిది ఆయా సందర్భాల్లో చేసే పనులను బట్టి ఆనందం కలుగుతుంది. ఆనందం అనేటువంటిది ఆయా సందర్భాలలో మనకు కలుగుతున్నటువంటి రాబడిని బట్టి ఆనందం కలుగుతూ ఉంటుంది. ఆయా సందర్భాల్లో మనకున్నటువంటి పలుకుబడిని బట్టి ఆనందము కలుగుతూ ఉంటుంది. మొత్తానికి ఏదైనప్పటికీ ఏదో రూపంలో మనిషి ఆనందపడుతూ ఉన్నాడు, లేక సంతోషంగా ఉండగలుగుతూ ఉన్నాడు. అయితే విషయం ఏమనంటే, ఈ సంతోషము కలకాలము ఉండటం లేదు. ఈ సంతోషము శాశ్వత కాలము ఉండటం లేదు. ఆనందంగా ఉన్న మరికొన్ని నిమిషాలలోనే మళ్ళీ దుఃఖము అనేటువంటిది ఎదురవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఆనందంగా ఉంటున్నటువంటి కొన్ని గంటలలోనే దుఃఖము ఎదురవుతున్నటువంటి పరిస్థితులు లేకపోలేదు. ఒక మనిషి కొన్ని నిమిషాలు ఆనందంగా ఉంటున్నాడు, లేక కొన్ని గంటలు ఆనందంగా ఉంటున్నాడు, కొన్ని రోజులు ఆనందంగా ఉంటున్నాడు. ఆ తర్వాత మళ్ళీ చేదు దినాలు, దుఃఖ దినాలు ఆ మనిషి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయితే నిజమైన ఆనందము అనేది ఉందా అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయబోతూ ఉన్నాం. తాత్కాలికమైనటువంటి ఆనందం కాదు మనిషి పొందేది, లేక మనం పొందేది. తాత్కాలికమైనటువంటి ఆనందం కోసమే మనం దేవుని మందిరానికి రావటం లేదు. మనం అందరము దేవుని యొద్దకు వచ్చేది దేని కొరకు అని అంటే, నిజమైన ఆనందము, శాశ్వత కాలమైనటువంటి ఆనందాన్ని పొందుకోవడానికి మాత్రమే దేవుని యొద్దకు మనం వస్తూ ఉన్నాము. ఏమో నా మట్టుకు నేను నిజమైన శాశ్వతమైన ఆనందము కొరకు దేవుని పాద సన్నిధికి వస్తూ ఉన్నాను, మనం అందరం వస్తూ ఉన్నాము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మనుషులు ఆనందపడే సందర్భాలు చాలా ఉన్నాయండి. రకరకాల పరిస్థితుల్లో మనిషి ఆనందపడుతూ ఉన్నాడు. అయితే నిజమైన ఆనందం ఏదో ఆలోచించే ప్రయత్నము ఈ వారం మనం చేద్దాం. వాక్యాన్ని బట్టి నిజమైనటువంటి ఆనందం ఏంటో, నిజమైనటువంటి ఆనందం ఎందులో ఉందో అనేటువంటి విషయాన్ని మనం నెమ్మదిగా నేర్చుకోవడానికి సిద్ధపడదాము. మొదటిగా మొదటి భాగంలో మానవులు వేటిని బట్టి ఆనందిస్తూ ఉన్నారు ప్రస్తుతం ఉన్నటువంటి లోకంలో. మనం జీవిస్తున్నటువంటి ఈ లోకంలో మనుషులు అనబడినటువంటి వారు దేనిని బట్టి ఆనందించుచున్నారు అనే విషయాన్ని మనం ఆలోచించేద్దాం.
మీకున్నటువంటి అవగాహన మేరకు, చాలామంది దేవుని మందిరంలో ఉన్నారు కనుక మీకున్నటువంటి అవగాహన మేరకు ప్రస్తుతం ఉంటున్నటువంటి లోకంలో ఒక మనిషి దేనిని బట్టి, వేటిని బట్టి ఆనందంగా ఉండగలుగుతున్నాడండి? ఏమండి? డబ్బును బట్టి ఆనందంగా ఉండగలుగుతూ ఉన్నాడు. ఇంకా చెప్పండి. మీరు ఆలోచించండి, కొంచెం ఆలోచనలో పడండి. చెప్పే వాక్యం పట్ల కొంచెం అవగాహన కలిగి దృష్టి ఎక్కడో పెట్టకుండా ఈ ఆలోచనలో ఉండండి కాసేపు. నిజమే, మీరు అన్నది కరెక్టే. డబ్బును బట్టి మనిషి ఆనందిస్తూ ఉన్నాడు, అది 100% కరెక్టే. ఇంకా దేనిని బట్టి ఆనందపడుతూ ఉన్నాడు? గృహాన్ని బట్టి ఆనందిస్తూ ఉన్నాడు. వెరీ గుడ్. ఇంకా ఆరోగ్యాన్ని బట్టి ఆనందిస్తూ ఉన్నాడు. ఇంకా మనకున్నటువంటి పిల్లలను బట్టి ఆనందిస్తూ ఉన్నాడు. ఇంకా మనకున్నటువంటి పదవును బట్టి ఆనందిస్తూ ఉన్నాడు. ఇలాగా ఒక్కొక్కరిని అడిగితే దేనిని బట్టి ఈ రోజున మనిషి ఆనందిస్తూ ఉన్నాడు అంటే ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానాన్ని మనం చెప్పే అవకాశం లేకపోలేదు. ఈ చెప్పినటువంటి సమాధానాలన్నీ 100% కరెక్టే, కాదని అంటలా. అయితే లేఖనానుసారంగా మనం చెప్పుకునేటువంటి సమాధానాలనే వాక్యానుసారంగా కొన్ని రుజువులతో మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాము. లోక సువార్త బైబిల్ గ్రంథాలు తెరిచి 10వ అధ్యాయము, లోక రాసిన సువార్త 10వ అధ్యాయంలో ప్రియులారా మనము 17వ వచనం నుండి చదువుకోబోతా ఉన్నాము. 62 పేజీ నెంబర్లో లోక సువార్త 10వ అధ్యాయము 17వ వచనము. యేసు ప్రభు వారి శిష్యులు ఎంతమంది అండి? యేసు ప్రభు వారి శిష్యులు ఎంతమంది? 12 మంది అని మనం అనుకుంటున్నాం. అయితే 17వ వచనంలో 70 మంది అని అంటున్నాడు. అంటే యేసు ప్రభు వారి యొక్క కార్యాలను చూసి, యేసు ప్రభు వారి యొక్క మాటలు విని, యేసు ప్రభు వారు చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాలు చూసి 12 మంది కాదు, 70 మంది కాదు, వందలాది మంది ప్రభువుని వెంబడించారు శిష్యులుగా ఉండడానికి. ప్రారంభంలో అందరూ చాలామంది తండోపతండాలుగా వచ్చారు ప్రభు యొద్దకు. కానీ ప్రభువారు బోధిస్తున్నటువంటి కొన్ని బోధలు వారికి అర్థం కాలేదు. యేసు ప్రభువారు బోధిస్తున్నటువంటి సంకల్ప బోధ ఏదైతే ఉందో, దేవుడు బయలుపరిచినటువంటి వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యాన్ని అపార్థం చేసుకుని ప్రభుని విడిచి చాలామంది వెళ్ళిపోయారు. 1000 మందిలో ఆఖరికి 70 మంది మిగిలారు. ఆ 70 మంది ప్రభు యొద్దకు వచ్చి ఒక విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఆ విషయాన్ని కూడా ఎలా చెప్తూ ఉన్నారనంటే చాలా సంతోషంగా చెప్తున్నారు. యేసు ప్రభు వారి యొద్దకు 70 మంది శిష్యులు వచ్చి చాలా సంతోషంగా ఆనందభరితులే ఒక సంఘటన, ఒక విషయాన్ని ప్రభు ముందు ఉంచుతూ ఉన్నారు. అదే మనం చదువుకోబోతా ఉన్నాం. లోక సువార్త 10వ అధ్యాయము 17వ వచనము. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా. అబ్బా, చాలా మంచి సంగతిని చెప్పారు. యేసు ప్రభు దగ్గరికి ఎవరు వచ్చారు చెప్పాలి, అందరూ చెప్పాలా? ఎంతమందో? 70 మంది వచ్చి ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. సంతోషంగానా, బాధపడతానా? ఎందుకు ఆ సంతోషకరమైన వార్త ఏమనంటే, నీ నామము పేరట మేము దయ్యాలు వెళ్ళగొడతా ఉన్నాం.
నీ నామం పేరట దయ్యాలు వెళ్ళగొడుతూ ఉంటే ఆ దయ్యాలు మాకు లోబడి పారిపోతూ ఉన్నాయి అని చాలా సంతోషంగా విషయాన్ని శిష్యులు ప్రభుతో చెప్తున్నటువంటి సందర్భం, ప్రభువారితో చెప్తున్నటువంటి సందర్భం. తర్వాత ప్రభు ఏమన్నారో చూద్దాం. యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు వారితో. సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూసి తిని. సాతాను ఎక్కడి నుండి పడ్డాడట? ఆకాశము అనగా పరలోకము నుండి. సాతానుడు పరలోకము నుండి మెరుపు వలె ఈ భూమి మీద పడుటది నేను చూసి తిని. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతట మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. యేసు ప్రభు వారు ఆ 70 మంది శిష్యులతో మాట్లాడుతున్నటువంటి మాటలు. సాతానుడు పరలోకము నుండి లేక దేవుని యొద్ద నుండి భూలోకానికి నెట్టవేయబడ్డాడు, త్రోసివేయబడ్డాడు. మెరుపు వలె ఈ లోకంలో పడటం నేను చూశాను. పడ్డవారు ఊరుకోడు. ఈ భూమి మీద పడ్డ వ్యక్తి సామాన్యుడు కాదు. మెరుపు వలె ఈ భూమి మీద పడినటువంటి సాతానుడు సామాన్యుడు కాదు. ఏం చేస్తాడని అంటే మిమ్మల్ని గలిబిలి చేస్తాడు. దేవుని పని చేయకుండా మిమ్మల్ని గందరగోళాన్ని సృష్టిస్తాడు. దేవుని మందిరానికి రాకుండా మిమ్మల్ని తొక్కి పెడతాడు. దేవుని మీదే, అవసరమైతే దేవుని మీదే నింద వేసేటట్లుగా మీ నోరు మాట్లాడేటట్లుగా చేస్తాడు. అవసరమైతే దేవునికి ప్రియబిడ్డలుగా కాకుండా మీ జుట్టు పట్టుకుని విడిచిపోతాడు. అయినా కానీ నేను మీకు అధికారాన్ని ఇస్తూ ఉన్నాను. వేటి మీద విష సర్పాల గోట, తేలుగోట. ఇంకో మాట అన్నాడు అక్కడ. ఆయన అంటున్నటువంటి మాట, శత్రువు బలమంతట మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. శత్రువు యొక్క బలమంతట మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. యేసు ప్రభు వారు ఈ మాటలు చెప్తున్నప్పుడు ఎంత శాతం ఇప్పుడు దేవుని మీద ఆధారపడాలంటారు చెప్పండి మీరు? ఈ మాటలు ఎవరో ఒక వ్యక్తి చెప్పడం లేదు, సాక్షాత్తు రక్షకుడైనటువంటి ప్రభువే ఈ మాటలు శిష్యులకు చెప్తా ఉన్నాడు. 70 మంది శిష్యులకు చెప్తాను. ఎంత శాతం ప్రభు మీద ఆధారపడాలి? అంత అద్భుతమైనటువంటి భరోసాన్ని, అధికారాన్ని, శక్తిని ప్రభువే ఇస్తూ ఉన్నాడు వారికి. ఇప్పుడు 100లో ఎంత శాతం దేవుని మీద ఆధారపడాలి? మీరు ఆలోచన చెప్పండి ఒకసారి, ఏమర్థం అవుతుందో నాకు చెప్పండి. 100% దేవుని మీదే ఆధారపడాల, అంతేనా? అదే అర్థమవుతుంది. కానీ 20వ వచనంలో ఆయనను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషపడక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషపడినని వారితో చెప్పాను. ఏదో దయ్యాలు లోబడుతున్నాయనో లేకపోతే అయ్యో అని చెప్పేసి మీరు సంబరపడిపోకండి. మీ పేర్లు ఎక్కడ రాయబడాలి? పరలోకములో రాయబడాలి. పరలోకములో మీ పేర్లు రాయబడాలి అంటే మీరు బ్రతుకున్నటువంటి కాలంలో చాలా సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు నా కోసం నిలబడతారా? ప్రభు అంటున్నటువంటి మాట 70 మంది శిష్యులతో, మీకు బలాన్ని ఇస్తూ ఉన్నాను, అధికారాన్ని ఇస్తూ ఉన్నాను. విష సర్పాలు కూడా మిమ్మల్ని ఏమి చేయు, విషంతో నిండినటువంటి తేలు కూడా మేమేమి చేయు, ఏ హాని చేయు. అలాంటి అధికారాన్ని, బలాన్ని, ధైర్యాన్ని, భరోసాన్ని నేను మీకు ఇస్తూ ఉన్నాను. పూర్తిగా
నా మీద మీరు ఆధారపడగలరా? పూర్తిగా నా కొరకు ఈ లోకంలో నా ప్రియ బిడ్డలుగా మీరు జీవించగలరా? ఏదో తాత్కాలికమైనటువంటి దెయ్యాలు లోబడుతున్నాయని మీరు ఒకవేళ సంతోషిస్తే అది కాదు, కానీ అసలైన ఆనందము, నిజమైన ఆనందము పరలోకంలో ఉన్నది. దాని కొరకు మీరు శాశ్వత కాలము నా ప్రియ బిడ్డలుగా ఉండగలరా అని ప్రభువారు ఒక ఇంటూ అక్కడ ఉన్నటువంటి 70 మంది శిశువులకి ఇచ్చాడు. తర్వాత ఏం జరిగిందేనంటే, పైపచ్చు మనకలాగే అలాగే పూర్తిగా 100% దేవుని మీద ఆధారపడతాము అని వాళ్ళందరూ మాట మాత్రం అన్నారు. ఎవరికిలాగా చెప్పండి, పర్లేదు, నిజం చెప్పండి. మనకలాగా, అందులో నేను కూడా ఉన్నాను. మనకలాగా ఏమండి, ప్రభా మీ మాటలు వింటే మాకు నమ్మకం కలుగుతూ ఉంది కాబట్టి 100% ఎన్ని విపత్తులు వచ్చినా, ప్రమాదాలు వచ్చినా, పరిస్థితులు ఎదురైనా 100% నీ వాక్యాన్ని అర్థం చేసుకుని నీ అడుగుజాడలో నడుస్తూ నీ ప్రియ బిడ్డలుగా మేము ఉంటూ ఈ లోకంలో కలిగే ఆనందము కంటే పరలోకంలో కలిగే అసలు సిసలైనటువంటి నిజమైన ఆనందాన్ని మేము ఎదుర్కొంటాము అని వీళ్ళందరూ ప్రభుకు మాట ఇచ్చారు. విచిత్రం ఏమనంటే, జస్ట్ ఆ మాట ఇచ్చి ఎంతో కాలం కాల, ప్రభుకి ఈ మాట ఇచ్చి సంవత్సరాలు ఏం గడిచిపోలేదు. ఏమండి, చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం ఉన్నాము. యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఆత్మ సంబంధమైనటువంటి ఒక బోధ, దేవుని సంకల్పంలో ఉంటున్నటువంటి ఒక దివ్యమైనటువంటి బోధ, నిత్యము ఆనందించదగ్గ, పరలోకములో నిత్యము ఆనందించదగ్గ ఒక అద్భుతమైనటువంటి బోధను 6వ అధ్యాయంలో ప్రభు బోధిస్తూ ఉన్నాడు. ఆ బోధ లేక ఆ వాక్యము తన శరీరముతో, తన శరీరములో ఉన్నటువంటి రక్తముతో ముడిపడి ఉంది. ప్రభువారు బోధిస్తున్నటువంటి ఆ వాక్యం, ప్రభురాత్రి భోజనానికి సంబంధించినటువంటి ఆ బోధ ఏదైతే ఉందో, ప్రభు ఆ రోజున వారికి వాక్యాన్ని బోధిస్తున్నటువంటి వాక్యం ఏదైతే ఉందో, ఆ వాక్యము త్వరలో కొన్ని రోజులలో కలవరి కొండపై కారుస్తున్నటువంటి రక్తానికి సాదృశ్యంగా, నలగొట్టబడుతున్నటువంటి శరీరానికి సాదృశ్యంగా ఆ బోధ ఉంది. అలాంటి బోధను ప్రభు బోధిస్తూ ఉన్నాడు. 70 మంది శిశువులు మాత్రమే కాదు, ఇంకా చాలామంది జనసమూహం అక్కడ ఉన్నారు. ఈ బోధ ఇంచుమించు అధ్యాయం అంతా ప్రభు బోధిస్తూ ఉన్నాడు. ప్రభు బోధించే బోధలో ప్రధానంగా ప్రారంభం నుండి, ఎక్కడి నుండి, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి విడుదల పొంది అరణ్యములో పితరులందరూ ఏ ఆహారాన్ని అయితే తిన్నారో, ఆ ఆహారాన్ని తిన్న ఇశ్రాయేలీయులు అరణ్యంలో చనిపోయారు. మన్నాను తిని కూడా వారు చనిపోయారు. కానీ పరలోకము నుండి దేవదూతలు తినే ఆహారము మన్నా, మన్నాను తినినా గోన ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఏమైపోయారు? చనిపోయారు. మీకు గొప్ప సంగతి చెప్తాను. ఇప్పుడు నేనిచ్చే ఆహారము తింటే, నేను పెట్టే ఆహారము తింటే మీరు ఎప్పటికీ మరణించరు, నిత్యము ఆనందంగా ఉంటారు అని ప్రభు బోధిస్తూ ఉన్నాడు. ఇప్పుడు అందరికీ ఆశ కలుగుతుందా? కలగదా? కలుగుతుంది. అమ్మో నిజమే కదా ఈయన చెప్పేది, మన పితరులు మన్నా తిని కూడా చనిపోయారు వారు. కానీ ఈయన పెట్టే ఆహారము, ఈయనిచ్చే పానీయము తింటే ఇంకా మరణం ఉండదు అన్నాడు ఈయన, నిత్యము ఆనందంగా ఉంటారన్నాడు ఈయన అని చాలా ఆసక్తిగా అక్కడ ఉన్నటువంటి వందలాది మంది, వేలాది మంది ప్రజలు ప్రభు ఎలాంటి ఆహారం పెడతాడో, ఎలాంటి పానీయాన్ని ఇస్తాడో తాగడానికి అని ఆశతో ఎదురు చూస్తూ ఉంటుంటే, ఆశ నీరు కారిపోయేటట్లుగా ఒక మాట అన్నాడు. నేనిచ్చే ఆహారం ఏంటనంటే నా శరీరము, నేనిచ్చే పానీయం ఏంటనంటే నా రక్తము అని చెప్పాడు. ఈ యోహాను సువార్త 6వ అధ్యాయంలో, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యము జీవించును అన్నాడు ఆయన.
ఆ మాటకి నాళ్ళు ఇరిగిపోయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ. మన్నా కంటే అద్భుతమైన ఆహారం ఏదో పెడతాడు అనుకున్నాను, గాలిలో మాయ చేసి. మన్నా కంటే రుచికరమైనటువంటి ఆహారం ఏదో పెడతాడు అనుకున్నాను, ఏదో అద్భుత కార్యం చేసి. ఇదేంటి విడ్డూరంగా ఉంది, ఈయన శరీరము తిని రక్తము తాగమంటాడేంటి? అసలు మనల్ని మనుషుల లెక్కల్లో వేసాడా, జంతువులు అనుకుంటున్నాడా? అసలు ఇది చాలా కఠినమైన మాట అని వారి ప్రతిస్పందన ఎలాగుందో చూడండి. 60 వచనము, 6వ అధ్యాయం 60వ వచనము. ఆయన శిశువులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడు చెప్పుకునిరి. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? శిశువులు. ఏ శిశువులో? 70 మంది శిశువులు. గొప్ప చిత్రం ఏంటనంటే, ఇందాక మనం చదువుకున్న లోక సువార్తలో, ప్రభా నీవు చెప్పినటువంటి ప్రకారము నీ మాటకి మేము కట్టుబడి ఉంటున్నాం, నీ అడుగుజాడలో మేము నడుస్తాం, మీరు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి, బలాన్ని బట్టి నీ నుండి మేము తొట్టెళ్ళిపోం. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా నీ సన్నిధి నుండి మేము తొలగిపోం అని ప్రభువుకు మాట ఇచ్చినటువంటి ఈ 70 మంది శిశువులలో 66వ వచనంలో ఏమైందో చూడండి. అప్పటి నుండి ఆయన శిశువులలో అనేకులు వెనకదీసి మరి అన్నలను ఆయనను వెంబడించలేదు అని ఉంది. ఏమైంది? వాళ్ళు ఇచ్చిన మాట ఏమైంది? ప్రభువుతో వారికి ఇచ్చినటువంటి మాట, ప్రభువుతో వారికి ఇచ్చిన మాట. ఎన్ని రోజులు ఉంది? ఎన్ని రోజులు ఉందండి? సంవత్సరాలు కాదు, కొన్ని రోజుల్లో. మొత్తానికి 70 మంది పోగా ఆఖరికి నిలిచేది ఎంతమంది? 12 మంది నిలిచారు. ప్రభు అడుగుతున్నాడు వారిని, అదేరా మీరుండిపోయేటట్టు మీరే వెళ్ళిపోవాలి కదా అని వారితో అంటున్నాడు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటూ ఉన్నారా? ఇంతమందిలో మొత్తం అందరూ ఇంతకీ ప్రభువుని అర్థం చేసుకున్నారా? వారు వచ్చినటువంటి దేవుని మందిరానికి వచ్చినటువంటి బిడ్డలు ఈ 70 మందిలో ప్రభు మాటలు కానీ, ప్రభు వాక్యాన్ని కానీ వారు అర్థం చేసుకున్నారా? అర్థం చేసుకోలేదా? అర్థం చేసుకోలేదు, అపార్థం చేసుకున్నారు. అర్థం చేసుకునే దానికంటే అపార్థం ఎక్కువ చేసుకున్నారు. అలాంటి వాళ్ళు ఈ రోజుల్లో కూడా ఉన్నారా ప్రియులారా? ఆలోచన చెప్పండి. వాస్తవానికంటే, దేవుని వాక్యం యొక్క వాస్తవానికంటే అపార్థం చేసుకున్న వాళ్ళు ఎక్కువ మంది. అపార్థం చేసుకుని దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు ఆనాడు ఉన్నారు, ఈనాడు కూడా ఉన్నారు. గొప్ప చిత్రం ఏంటంటే, వీళ్ళు ప్రభు మీద సీరియస్ అయ్యారు. పోయిన వాళ్ళు మాట్లాడుకుంటే పోతే బాగుంది. ఈ వాక్యాన్ని, ఏ వాక్యాన్ని అయితే ప్రభు బోధించాడో ఆ బోధించినటువంటి ప్రభు మీద, ఇంతకీ యేసు ప్రభు వారు తన సొంత మాటలయ్యి, తండ్రి బోధించమన్న మాటలయ్యి, అంటే పరలోకమందు ఉన్నటువంటి దేవుడు చెప్పమన్న బోధ లేదా సొంత బోధ? పరలోకమందు ఉన్నటువంటి బోధ ఇది. దేవుని వాక్యము పరలోకము నుండి లోకానికి వచ్చింది, ప్రభువారే తీసుకుని వచ్చారు ఈ వాక్యాన్ని. దేవుని సంకల్పంలో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని ప్రభు నోట అనేకులకు బోధిస్తూ ఉంటే, వాక్యాన్ని బోధించే ప్రభు మీద పోతా 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 వీళ్ళు ఏం చేశారట? రాళ్ళు వేసుకుంటూ పోతా ఉన్నారు. రాళ్ళు వేసుకుంటూ అంటే అర్థం ఏంటనంటే నిందలు వేసుకుంటూ పోతా ఉన్నారు. పోయారు, వాక్యం వారికి అర్థం కాలేదు, పోయారు. పోయిన వాళ్ళు కుదురుగా ఉన్నారా? మీకు అర్థమవుతుందా? పోయిన వాళ్ళు కుదురుగా ఉన్నారా? చెప్పాలి మీరు. పోయిన వాళ్ళు కుదురుగా లేరు. ఎవరైతే దేవుని మందిరానికి వాక్యం కొరకు వస్తూ ఉన్నారో ఈ 70 మంది, పోయిన 70 మంది ఇప్పుడు ఎవరి కోసం తప్పుగా ప్రసారం చేస్తున్నారు? యేసు ప్రభు మీద. ఎంత విచిత్రంగా ఉందో చూడండి. వాక్యాన్ని బోధిస్తున్నటువంటి ప్రభు మీద పోయిన 70 మంది కొంప ముంచేస్తారు. మందిరానికి వెళ్తే మీరు, ప్రభు మంచోడు కాదు, ఆయన అన్న మాట ఏంటో తెలుసా మీకు? రక్తం తాగమంటున్నాడు, శరీరం తినమంటున్నాడు.
ఇది మనం పిశాసులు అనుకుంటున్నాడా, మనుషులు అనుకుంటున్నాడా? మీరు కనుక వెళ్ళారనుక, మేము తెలివితేటలుగా వెళ్ళడం మానేసాం ప్రభు దగ్గరికి. మేము చాలా తెలివితేటలుగా మందిరానికి వెళ్ళడం మానేసాం. మేము బతికిపోయాం. కొంపము తీసి మీరు కానీ మందిరానికి వెళ్ళారనుక, రక్తము తిని రక్తము త్రాగి శరీరం తినమంటున్నాడు. తప్పుడు ప్రసారం చేస్తూ ఉన్నారు. ఊరు ఊరా. ఎవరో వీళ్ళు, ఎవరు వీళ్ళు? ఈ 70 మంది పోయిన వారు. ప్రభు అంటా ఉన్నాడు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటూ ఉన్నారా అని అంటే, పేతురు గారి మాటలు ఎలా ఉన్నాయో చూడండి. నేను వాక్యంలో ఉన్నటువంటి విషయాలను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. వారికిలాగా మీరు అపార్థం చేసుకోవద్దు సుమి. దేవుని మాటలు మనం వింటూ ఉన్నాము. ఎన్ని వచనం అన్నది? 68వ వచనము. ఎవరు మాట్లాడుతున్నారండి మాటలు? పేతురు గారు మాట్లాడుతున్నారు. ప్రభువా, ఎవరి యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడువు. అబ్బా, భలే నిలబడ్డాడండి ఈయన. నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. ఒకవేళ నువ్వు పొమ్మంటే మేము ఎక్కడికి పోతాం? ఎవరి యొద్దకు పోతాం? 70 మంది పోయారు, ఆఖరికి మిగిలింది 12 మంది. ఆ 12 మంది కూడా లాస్ట్ వరకు ఉన్నారా? చెప్పండి ప్రియులారా ఒకసారి. ఆ 12 మంది కూడా లాస్ట్ వరకు లేరు. అందుకే యేసుప్రభువారు మాట అన్నారు, ప్రభువారు మాట అన్నారండి. ప్రభు రాకడలో అంటే నేను మళ్ళీ వచ్చేసరికి ఒక విశ్వాసనైనా నేను కనుగొందునా? నేను మళ్ళీ వచ్చేసరికి ఈ మందిరములో లేక ఈ సంఘములో లేక ఈ లోకములో ఒక విశ్వాసనైనా, ఒక 12 మంది కాదు, ఒక విశ్వాసనైనా నేను కనుగొనునా అంటే, ఇప్పుడు మనుషుల తీరు ఎలా ఉందో ప్రభు బాగా గెస్ చేశాడు. మనుషుల యొక్క ప్రవక్తన ఎలాగ ఉంటుందో ప్రభు కరెక్ట్గా అంచనా వేసేసాడు ఆయన. చంచల మనసు కలిగినటువంటి వారు వీళ్ళందరూ, స్థిరమైన మనసు కలిగినటువంటి వారు, స్థిరత్వం లేనటువంటి వారు. అందుకే నేను మళ్ళీ వచ్చేసరికి ఒక్క విశ్వాసనైనా నేను కనుగొందునా అని అన్నాడు. అంటే ఆయనకి నమ్మకం ఉందనా లేదనా? ఆ మాట అనడానికి నమ్మకం లేదు. దేవుని మందిరానికి వచ్చిన వారి పట్ల, వారికి ప్రభు యొద్దకు, ప్రభు కావాలని ఆయన యొద్దకు వచ్చిన వారి పట్ల ఆయనకి నమ్మకం లేదు. ఆయనకి నమ్మకం లేదు. ఒక విశ్వాసనైనా నేను కనుగొందునా అని అన్నాడు. కాబట్టి ప్రియ సోదరి సహోదరులారా, మన పాఠాంశం ఏమనంటే నిజమైన ఆనందము. నిజమైన ఆనందము. యేసు ప్రభు యొద్దకు వచ్చినటువంటి 70 మంది శిశువులు తాత్కాలికంగా దయ్యాలను వెళ్ళగొట్టాం, మాకు దయ్యమును లోబడుచున్నామని ఎంతో సంబరపడిపోతున్నారు వాళ్ళు. తాత్కాలికంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మాకు దయ్యములు లోబడుచున్నవి అని ఆ కార్యాలను, ఆ గొప్ప కార్యాలను బట్టి, గొప్ప గొప్ప పనులను బట్టి వారు ఆనందిస్తూ ఉన్నారు. అలానే ఈరోజు కూడా చాలామంది వారు చేసే పనులను బట్టి ఆనందించేవారు లేకపోలేదు. వారు చేసే పనులను బట్టి ఆనందించేవారు చాలామంది ఈ లోకంలో మనకు కనబడతా ఉన్నారు. పనులను బట్టి, చేసే పనులను బట్టి ఆనందించేవారుగా చాలామంది మనకు కనబడతా ఉన్నారు. మనుషులు వేటిని బట్టి ఆనందిస్తున్నారు అని అంటే, చేసే పనులను బట్టి ఆనందించేవారు ఈ లోకంలో ఉన్నారా లేదా? ఉన్నారు. రెండోది లోకాసు సువార్త ఏమండి 12వ అధ్యాయం అండి. లోకాసు సువార్త 12వ అధ్యాయం 13 నుండి చదువుకోవడానికి మనం ఇష్టపడదాం. చూడండి, ఒకరే చదువుతున్నారు, పురుషులందరూ చదవచ్చు. గట్టిగా చదవండి. ఎవరు చదివినా గట్టిగా చదివే ప్రయత్నం చేయండి. మీరు ఆగండి, మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వండి. సత్యానందం గారు చూడండి. ఆ జన సమూహములో ఒకడు, బోధకుడా
పిత్రోర్జితములో నాకు పాలు పంచవలనని నా సహోదరుడితో చెప్పమని ఆయన అడగగా, చూడండి ఇక్కడ ఒక కేసు వచ్చింది. కేసు అంటే గొడవ. ఇది అన్నాదమ్ముల గొడవ. ఇది ఎవరి గొడవ? ఇది అన్నాదమ్ముల గొడవ. అది భూమి తాగాదమో లేకపోతే ఇల్లు తాగాదమో ఆస్తి తాగాదో, మొత్తం ఆస్తి తాగాదం ఏదో అన్నాదమ్ముల గొడవ ఇది. పాపం వీళ్ళు ఏమనుకున్నారంటే యేసు ప్రభు చాలా చోట్లకు వెళ్తూ ఉన్నాడు కదా, అనేక మంది ప్రభుని వెంబడిస్తూ ఉన్నారు కదా, ప్రభు చాలా మంచి మాటలు బోధిస్తూ ఉన్నాడు కదా, అద్భుతాలు సూచక్రియలు ప్రభు చేస్తూ ఉన్నాడు కాబట్టి కరెక్ట్గా న్యాయం తీర్చగలడని యేసు ప్రభు వారి యొద్దకు న్యాయం తీర్చమని ప్రభు యొద్దకు వచ్చారు ఈ అన్నదమ్ములు ఇద్దరు. ఇంతకీ ఏ గొడవిది అని అంటే ఆస్తి తాగాది. ఈ ఆస్తిని పితరుల యొద్ద నుండి, పిత్రార్జితం అంటే పితరులు సంపాదించేసిన ఆస్తి మా తమ్ముడికి నాకు సమాన వాటాతో పంచు అని వాళ్ళు వచ్చి ప్రభుకి కంప్లైంట్ ఇస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రభు వారు చెప్తున్నటువంటి మాట 14వ వచనంలో, అయినా ఆయన ఏమండి, ఆయన అంటే యేసు ప్రభు వారు, ఓయి నీ మీద తీర్పరుగానునైనను పంచిపెట్టువానునైనను, చూడండి, నన్ను ఎవడు నియమించినని అతనితో చెప్పాను. చూడండి, ఓయి అసలు మీ మీద నన్ను ఎవడగా, అధికారిగా, ప్రెసిడెంట్గా నన్ను ఎవరు నిలబెట్టాడు? అసలు నేనెవరిని తీర్పు తీర్చడానికి? పరలోకం నుండి నేను ఒక పని మీద వచ్చాను. అది నా తండ్రి పనుల మీద వచ్చాను. ఆ పనిని చేయటమే నా ప్రధాన గమ్యం. అంతే తప్ప మీ గొడవలు తీర్చడానికి నేనెవరిని అని చెప్తూ ఒక కథ చెప్తున్నాడు ఆయన. కథ చెప్పడానికి ముందు ఒక విషయం చెప్పాడు ప్రభువారు. ఏంటనంటే వారితో మాట్లాడుతూ ఉన్నారు, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడండి. మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడండి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను అని చెప్పేశాడు. ఒకని కలిమి విస్తరించుట వాని జీవానికి మూలము కాదు, ముఖ్యాంశము కాదు. అంటే అర్థమేమనంటే ఒకని ఆస్తి అతని జీవితాన్ని పరలోకానికి తీసుకుని వెళ్ళలేదు అని అర్థం. నీకున్నటువంటి ఆస్తుపాస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తి నీ జీవితాన్ని నిత్య జీవానికి తీసుకుని వెళ్ళలేవు, పరలోకానికి తీసుకుని వెళ్ళలేవు. ఆస్తి ఎంతైనా ఉండొచ్చు, కానీ ఎంతవరకు అది ఉపయోగపడుతుంది అని అంటే నీవు బ్రతుకున్నంత వరకునే, నీవు ఈ భూమి మీద బ్రతుకున్నంత వరకునే ఆస్తి ఉపయోగపడుతుంది. కానీ ఆ ఆస్తి నీ జీవానికి మూలము కాదు. అంటే నిత్యత్వానికి, పరలోకానికి నీ ఆస్తి తీసుకుని వెళ్ళదు అని చెప్పాడు. అని చెబుతూ ఇప్పుడు ఒక కథ చెప్తున్నాడు ఆయన. యేసు ప్రభువు ఒక కథ చెప్తున్నాడు ఆయన. ఏంట కథ అని అంటే, ఒకడున్నాడు, అతడు ధనవంతుడు. భూమి సమృద్ధిగా పంట పండింది. ఆ పంటను సమకూర్చుకోవడానికి ఆయన ఏం చేశాడంటే పాత కొట్లు సరిపోక కొత్త కొట్లు కట్టించాడు. అంటే గుడాంస కట్టించాడు. అంటే విస్తారంగా పంట పండింది, పాతి సరిపోక కొత్తవి కట్టించాడు. కట్టించేసి అంత బాగానే ఉంది. ఇప్పుడు అతను మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అనుకున్నారు? ఆ ధనవంతుడు, దేవా నీ దయ వల్ల ఈ సంవత్సరం మంచి పంట పండింది నాయన. దేవుడా నీ కటాక్షము వలన ఈ సంవత్సరం మంచి పంట పండింది నాయన, నీకెంతో స్తోత్రాలు, నీకెంతో రుణపడి ఉన్నాను నేను అని అన్నాడా? అని అనలేదు అతను. అలాగ అనకుండా ఏమంటున్నాడు చూడండి,
ప్రాణంతో మాట్లాడుతున్నాడు. దేవుడితో ఒకవేళ దేవుడితో మాట్లాడినా బాగున్నామో, ప్రాణంతో మాట్లాడుతున్నాడు. ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. రేపు నువ్వు పనిలోకి వెళ్ళక్కర్లేదు, కష్టపడక్కర్లేదు. సుఖపడు, తిను, త్రాగు, సంతోషపడు అని చెప్పుకుంటున్నాడట. అంటే దేనిని బట్టి సంతోషిస్తున్నాడు ఇతను? ఆస్తిని బట్టి, తనకున్న ఆస్తిని బట్టి సంతోషిస్తూ ఉన్నాడు. మనుషులు వేటిని బట్టి ఆనందిస్తూ ఉన్నారు, మనుషులు దేనిని బట్టి సంతోషిస్తూ ఉన్నారంటే, ఫస్ట్ విషయం చెప్పుకున్నాం, వాళ్ళు చేసే గొప్ప గొప్ప కార్యాలను బట్టి, పెద్ద పెద్ద పనులను బట్టి. నేను కనుక ఈ పని చేయగలిగాను, అది చేయగలుగుతుంది ఏంటి, ఆడు చేస్తాడేంటి, కటింగ్ మాత్రం ఇస్తుంది అని చెప్పుకొని గొప్ప గొప్పగా చెప్పుకునే వాళ్ళు చూసి ఆనందించేవాళ్ళు లేకపోలేదు. అది ఎక్కడ చేస్తుందిరా, ఆడెక్కడ చేస్తాడురా, నేను గనక నిలబడి చేయగలిగాను అని ఒక పని చేసి తెగ సంబరపడిపోయి ఆనందపడే వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. చేసే పనిని బట్టి ఆనందించేవారు ఉన్నారు. రెండవ కేటగిరీ వాళ్ళు ఆస్తిని బట్టి సంతోషించే వాళ్ళు లేకపోలేదు. చూడండి, ఆడు ఏం మాట్లాడుతున్నాను చూడండి. ప్రాణమా, తిను, త్రాగు, ఇంక వేరే పనులు రేపు నుండి నీకు లేదు, సంతోషించు, సంతోషించు. ఆస్తి అంత విస్తారంగా రావడానికి, పంట అంత అద్భుతంగా పండడానికి కారణం ఎవరు అనేటువంటి సంగతిని గ్రహించాడా ఈ వ్యక్తి? గ్రహించలేదు. దేవుని కటాక్షము వలన లోకంలో ఊర్లో ఇంతమంది ఉన్నారు, కానీ దేవుడు నన్నే ఎందుకు ఇంత గొప్పగా ఆశీర్వదించాడంటే, నా దేవుని పని చేయడానికి దేవుడు ఒక అవకాశాన్ని నాకు ఈ రూపంలో ఇచ్చాడు అనేటువంటి ఆలోచన లేదు. ఊర్లో ఇంతమంది ఉంటుండగా నన్నే దేవుడు ఎందుకు ఆశీర్వదించాడంటే, దేవుని కొరకు పని చేయడానికి, నా ద్వారా దేవుడు ఏదో పని చేయించుకోవాలనుకుంటూ ఉన్నాడు, అందుకే దేవుడు నన్ను ఆశీర్వదించాడు అనే సంగతిని మర్చి ఆడ అంటున్న మాట, ప్రాణమా, తిను, తాగు, సంతోషించు, సంతోషించు. ఇంగ్లీష్లో జాయ్ అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు. సంతోషించు అని అంటున్నాడండి. సంతోషించు. ఎవరెలా పోయినా నీకు అనవసరం, నువ్వు మాత్రము ప్రతిరోజు ఎవ్రీడే జాయ్, ఎంజాయ్, హాయిగా తిను, తాగు, సుఖపడంతే. దేవుడు రంగంలో దిగాడు. ఇప్పుడు ఆడ మాటలు విన్నాడు, ఆడ చేష్టలు చూశాడు, ఆడ మాటలు విన్నాడు. ఇప్పుడు ప్రభు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. వెరీ గుడ్ నా కుమారుడా, వెరీ గుడ్ నా కుమార్తె, వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్ అని అంటున్నాడా. ఎర్రువాడా, ఎర్రువాడా, పాకలో ఉన్నవాడే నీ మీద చాలా బెస్ట్. ఆస్తిని బట్టి నువ్వు విర్రవీగి చాలా ఆనందంగా, సంతోషంగా, సునకానందాన్ని పొందుతూ ఉన్నావు. కానీ పాకలో ఉన్నవాడు చాలా నీ మీద చాలా బెస్ట్. నా కోసం తపన పడుతున్నాడు, నా మందిని కొరకు ఆరాటపడుతున్నాడు, నా సంఘం కొరకు కృషి చేస్తూ ఉన్నాడు, నిత్యము నా కోసమే ఆలోచిస్తూ ఉన్నాడు, నా పని కొరకు ప్రయాసపడుతూ ఉన్నాడు. నీకంటే, నీకు ఆస్తి ఉంటే ఉండొచ్చు, నీకంటే ఇక వాడే బెస్ట్. చెప్పులు లేకపోవచ్చు అతనికి, మంచి మంచి బట్టలు లేకపోవచ్చు అతనికి, స్థితి బాగోకపోవచ్చు, కానీ అతని హృదయంలో నన్ను ప్రతిష్ఠించుకున్నాడు. అతని మనసులో నాకు మాత్రమే చోటిచ్చాడు. నీకంటే అతనే బెస్ట్. కానీ నువ్వు ఎర్రోడివి, కానీ ఆ కింద ఉన్నటువంటి వాడు వెరీ గుడ్ అని చెప్తున్నాడు. నువ్వు ఎర్రోడివి. ఈ రాత్రే నీ ప్రాణము నేను అడుగుచున్నాను. నువ్వు కట్టుకున్న ఈ కుట్లు ఏమైపోవును, నీకున్నటువంటి ఆస్తి ఏమైపోవును. ఒకని కలిమి విస్తరించుట వాడి జీవమునకు మూలము కాదు. అతని ఆస్తి అతనిని ఎక్కడికి తీసుకుని వెళ్ళలేకపోయింది ప్రియులారా? పరలోకానికి తీసుకుని వెళ్ళలేకపోయింది.
అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు ఈ పాయింట్ మీకు జ్ఞాపకం చేశానంటే, కొందరు ఈ లోకంలో ఆస్తిపాస్తులను బట్టి ఆనందించేవారు ఉన్నారు. ఇక మూడోదిగా యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము. ఇందాక మీరు ఏదైతే జ్ఞాపకం చేశారో అదే విషయాలు మీకు లేఖనానుసారంగా మీకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. 16వ అధ్యాయంలో 21వ వచనము. ఏమండి చదవండి. ఎవరో సీఏని ఆగిపోతున్నారేంటి? స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినని సంతోషము చేత ఆమె ఆ వేదనను మరి జ్ఞాపకము చేసుకున్నదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంతగా అక్కడ ఉన్నటువంటి సందర్భం ఏమనంటే, ఒక స్త్రీ ప్రసవ వేదన ఆ సమయము ఇక్కడ ఉన్నటువంటి తల్లులకు చాలామంది అనుభవం ఉంది. 9 మాసాలు మోసి ఒక బిడ్డకి జన్మనివ్వటం అనేటువంటిది మళ్ళీ తిరిగి జన్మించటమే అనేటువంటి విషయాన్ని ఓ భక్తుడు తన కామెంటరీలో రాశాడు. ఒక బిడ్డకి ఓ తల్లి జన్మం ఇవ్వటం అని అంటే మరొక జన్మం ఎత్తటమే. అలాంటి కష్టాన్ని, వేదనను ఆ తల్లి భరిస్తుంది. చాలా వేదన, చాలా బాధ. చూడండి, కొన్ని వార్తలు మనం వింటూ ఉంటుంటాం. నెలలు నిండిపోయి హాస్పిటల్ తీసుకెళ్ళారమ్మా, ఐసీయూలో పెట్టారు. ఏం కారణం ఏంటి అని అంటే, బిడ్డ అడ్డం తిరిగాడట, కంగారు పడిపోతూ ఉంటుంటారు. మరొక వార్త, పాపం పేగు ఏదో మెడకు చుట్టుకుందట, కంగారు పడిపోతూ ఉంటుంటారు. బిడ్డ కడుపులో ఉన్నటువంటి బిడ్డ ఉమ్మనీరు ఏదో తాగేసిందట, పరిస్థితి బాగోలేదు. ఇలాంటి పరిస్థితులు, అలాంటి సిచ్యువేషన్లో మనం వింటూ ఉంటాం. ఇప్పుడు చాలా కంగారు. బయటే ఇన్ని మాటలు వింటున్నప్పుడు నిజంగా ఆ వేదన పడుస్తున్నటువంటి ఆ తల్లి ఆ రూమ్లో అలాంటి ఆ మాటలు, ఆ డాక్టర్ గారు చెప్పే మాటలు కానీ, ఆ డాక్టర్ అమ్మ చెప్పే మాటలు కానీ వింటున్నప్పుడు టెన్షన్ పడిపోయి, ఆందోళన పడిపోయి, ఒళ్ళంతా చెమటలు పట్టేసి, ఉన్న బీపీ డౌన్ అయిపోవటం, రేజ్ అయిపోవటం చేసి చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. అంత వేదన, అంత బాధ ఉంటుంది. ఇంతకు విషయం ఏమనంటే, ఏదో రూపంలో మొత్తానికి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆ తల్లి ఏం చేస్తుందట? జన్మనిచ్చిన తర్వాత ఆమె ఏం చేస్తుందట? శిశువు పుట్టగానే లోకమందు నేను ఒక కుమారుణ్ణి, బిడ్డను సంపాదించుకున్నానని సంతోషము చేత ఆమె ఆ వేదనను మరి జ్ఞాపకము చేసుకున్నదు. బిడ్డ పుట్టక మునుపు ఎంత బాధ అనుభవించిందో, పుట్టిన తర్వాత, బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆ బాధ అంతా మర్చిపోయి ఆ బిడ్డను చూసి ఏం చేస్తుందట? ఆనందిస్తుందట. ఆ పురుడు పోసే డాక్టర్ అమ్మో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వారు, లేకపోతే దగ్గర ఉన్నటువంటి వారిని పిలుస్తూ ఉంటారు, బంధువులు, అమ్మ రండి ఇలాగని. మొట్టమొదటి చూడగానే, ఆ బిడ్డను చూడగానే, అబ్బా అచ్చలు అమ్మలాగే పుట్టిందర్రా, వాళ్ళ నాన్న పోలికలు వచ్చేయాలా, ఎంత ఎర్రగా ఉన్నాడో, చేతులు పొడగ్గా ఉన్నాయి, ముక్కు చూడు ఎంత చక్కగా. ఇలాంటి మాటలు ఉంటున్నప్పుడు అంత బాధలో ఉండి కూడా అంతకుముందు ఆ నిమిషానికి ముందు ఎంతో బాధ అనుభవించింది తల్లి. పుట్టిన తర్వాత ఆ డాక్టర్లు కానీ, ఆ పురుడు పోసేవాళ్ళు కానీ, దగ్గర ఉన్నటువంటి ఆ బంధువులు కానీ ఆ మాటలు, ఆ బిడ్డను చూసి ఆ మాటలు చెప్తున్నప్పుడు ఎంత ఆనందపడిపోతుందో. అంటే ఈ లోకమందు ఎవరిని బట్టి ఆనందించే వాళ్ళు ఉన్నారు? బిడ్డలను బట్టి. బాధకరమైనటువంటి సిచ్యువేషన్ నుండి బిడ్డను చూడగానే తేరుకొని సంతోషించేవాళ్ళు, ఆనందించేవాళ్ళు లేకపోలేదు. మానవులు వేటిని బట్టి ఆనందిస్తూ ఉన్నారు? చెప్పాలి. మొదటగా ఏం చెప్పాలి? మనుషులు దేనిని బట్టి ఆనందిస్తూ ఉన్నారు? చేసే పనులను బట్టి ఆనందించేవారు ఈ లోకంలో ఉన్నారు. రెండోదిగా దేనిని బట్టి మనుషులు ఆనందించే వాళ్ళు ఉన్నారు? వారికున్న ఆస్తిపాస్తులను బట్టి ఆనందించే వాళ్ళు ఉన్నారు.
మూడోదిగా దేనిని బట్టి మనుషులు ఆనందించేవారు ఉన్నారంటే వారికి కలిగిన బిడ్డలను బట్టి ఆనందించేవారు ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆనందించేవారు ఉన్నారు. ఆఖరిగా మరొక విషయాన్ని నేను జ్ఞాపకం చేసి ముగించాలనుకుంటూ ఉన్నాను. లోక సువార్త 15వ అధ్యాయము. లోక సువార్త 15వ అధ్యాయము. 15వ అధ్యాయంలో ప్రియులారా మనము 7వ వచనం నుంచి చదువుకోవడానికి సిద్ధపడదాము. 7వ వచనము చూడ. వాస్తవానికి ఏంటంటే 3వ వచనం నుండి స్టార్ట్ అయింది ఆ పేరది. 3వ వచనం చదువుకోగలిగితే అక్కడ ఒక ఉపమానాన్ని యేసుప్రభు వారు చెప్తున్నారు. ఒక కథ యేసుప్రభు వారు చెప్తున్నారు. ఇంతకీ ఆ కథలో ఉన్నటువంటి సారాంశం ఏమనంటే, ఓ గొర్రెల కాపరి ఉన్నాడు. ఆ గొర్రెల కాపరికి 100 గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెల కాపరికి 100 గొర్రెలు ఉన్నాయి. విచారకరమైన సంఘటన ఏంటంటే, ఒక గొర్రె తప్పిపోయింది. నాకు 99 గొర్రెలు ఉన్నాయి అనే దానికంటే తప్పిపోయినటువంటి గొర్రె కొరకు అతను ఆరాటం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 7వ వచనం ఆయన ఏమన్నాడంటే, 6వ వచనంలో తప్పిపోయినటువంటి గొర్రె దొరికిందండి. 5వ వచనంలో తప్పిపోయినటువంటి గొర్రె దొరికింది. అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులు పొరుగు వారిని పిలిచి చెప్తా ఉన్నాడు, మీరు నాతో కూడా సంతోషించండి అని చెప్తున్నాడు. ఎందుకు సంతోషించాలా? మీరు నాతో కూడా ఎందుకు సంతోషించాలా? తప్పిపోయినటువంటి గొర్రె దొరికింది. ఆ తప్పిపోయిన గొర్రెని ఇంటికి తీసుకొచ్చి కట్టిపడేసి కొట్టేస్తున్నాడా? ఎందుకు పోయావో నువ్వు అని కొట్టేస్తున్నాడా? ఇప్పుడు గేదె పోయింది అనుకోండి. ఇప్పుడు గేదెలన్నీ మేస్తున్నాయి ఒక చోట, ఇది ఇలా రివర్స్గా ఎనకని పోయింది అనుకోండి. వెళ్ళి మొత్తం దాన్ని తోలుకొచ్చి కట్టేసి ఆ కోపం చల్లారక ఆ తుప్పలాన్ని నన్ను తిప్పేవాడంటని చెప్పేసి 4 బాధలు బాధేస్తాడు. మళ్ళీ వెళ్ళామంటే చెవడాలు లాగేస్తానని కొట్టేసి వాళ్ళు లేకపోలేదు. కానీ ఈ వ్యక్తి తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు భుజం మీద వేసుకుని ఇంటికి తీసుకుని వచ్చి స్నేహితులందరినీ పిలిచి, నాతో పాటు మీరు సంతోషించండి అని చెబుతూ ఒక మాట అన్నాడు ఆయన 7వ వచనంలో. మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమే పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఇంకొక విషయం చెప్పాడండి ఆయన. కింద 8వ వచనం నుండి 10వ వచనం వరకు ఉంది. ఒక స్త్రీకి 10 వెండి నాణ్యాలు ఉన్నాయి. అందులో ఒక నాణెము పడిపోయింది పాపం కింద. ఆవిడ ఏం చేసిందనంటే దీపం వెలిగించింది, చీపురు కట్ట తీసుకుంది, ఇల్లంతా ఊడ్చి పడిపోయినటువంటి ఆ నాణ్యాన్ని మొత్తానికి సంపాదించుకొని ఏం చేస్తుందనంటే, ఈవిడ కూడా సేమ్ అక్కడ ఉన్నటువంటి వారందరినీ ఫ్రెండ్స్ని అందరినీ పిలిచి చెప్తా ఉంది, పడిపోయిన నాణ్యం దొరికింది అని సంతోషిస్తున్నటువంటి సందర్భము, ఆనందిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ 15వ అధ్యాయంలో చాలా ఉపమానాలు ఉంటాయి. ఆ ఉపమానంలో ఏ ఉపమానం చెప్పినా దాని యొక్క సారాంశం ఏమనంటే, పోయినవి దొరికితే నిజంగా ఆనందం వేస్తుందా రాదండి? చాలా మనుషులు వేటిని బట్టి ఆనందిస్తారంటే, గొప్ప పనులు చేసినప్పుడు, ఆస్తుపాస్తులను బట్టి, బిడ్డలను బట్టి, పోయినవి దొరికినప్పుడు మనుషులు సంతోషిస్తారు. కానీ వీటిల్లో నిజమైనటువంటి ఆనందము లేదు. ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో ఈ 4 పాయింట్లు చెప్పుకున్నాం మనం. ఈ 4 పాయింట్లో శాశ్వతమైన నిజమైనటువంటి ఆనందం అయితే లేదు. ఆ కశ్సేపే ఉండే ఆనందం, అది నిజమైనటువంటి ఆనందం కాదు. మరి నిజమైన ఆనందం ఉందా? ఎస్, ఉందని చెప్తున్నాడు దేవుడు. నిజమైన ఆనందం కొరకేనా మీరు దేవుని మందిరానికి వచ్చింది? ఎస్,
మేము నిజమైన ఆనందం కొరకే వచ్చామండి అని ఒకవేళ మీలో చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉంటే వారు ధన్యులే. ఒకవేళ మీరు చేసే పనులను బట్టి ఆనందించేవారుగా మీరు ఉన్నారేమో, మీకున్నటువంటి ఆస్తిని బట్టి ఆనందించేవారుగా మీరు ఉన్నారేమో, మీకు కలిగి ఉన్న బిడ్డలను బట్టి ఆనందించేవారుగా మీరు ఉన్నారేమో, ఎప్పుడైనా ఏదైనా పోతే దొరికినప్పుడు ఆనందించారేమో. అవి నిజమైన ఆనందం కాదు, శాశ్వతమైన ఆనందం కాదు. దేవుడు ఆనందించే సందర్భాలు ఉన్నాయి, నిన్ను బట్టి దేవుడే ఆనందించే సందర్భాలు ఉన్నాయి. వాటిని మనం వచ్చే వారం నేర్చుకోవడానికి సిద్ధపడదాము. దేవుడే ఆనందించే సందర్భాలు ఉన్నాయి, మనము వేటిని బట్టి ఆనందించాలో, దేనిని బట్టి ఆనందించాలో వాటిని బట్టి ఆనందిస్తే ఆ ఆనందము ఎంతకాలము మనతో ఉంటుందో అనబడిన విషయాన్ని కూడా దేవుడు తన గ్రంథం ద్వారా బయలుపరుస్తూ ఉన్నాడు. ఏదైనప్పటికీ దేవుడు ఆనందించే సందర్భాలు ఉన్నాయి మన జీవితాల్లో, వాటిని తెలుసుకోవాలి. తాత్కాలికమైనటువంటి ఆనందం కొరకు మనం ఎగబడద్దు. తాత్కాలికమైనటువంటి ఆనందం ఎసేపు ఉండదు, కసేపు ఉంటుంది. ఆనందం తర్వాత మళ్ళీ ఏది వస్తుంది? దుఃఖం వస్తుంది. కానీ నిజమైన ఆనందం ఉంది, నిజమైన ఆనందం ఉంది. ఆనందం ఏంటో దేవుడే బయటపరుస్తూ ఉన్నాడు. వాటిని తెలుసుకుని నిజమైన ఆనందాన్ని సొంతం చేసుకుని దేవుని ప్రియ బిడ్డలుగా మన దేవుని సన్నిధిలో వర్తిల్లడానికి సిద్ధపడతాం. ఆ 70 మంది శిశువులు ప్రభు మాటలను అపార్థం చేసుకుని ప్రభు మీద నిందలు వేసి, వాక్యాన్ని బోధించి ప్రభు మీద నిందలు వేసి వెళ్ళిపోయారు చూశారు. ఆ గుంపులో మనం చేరొద్దు, అలాంటి వారిలో మనం చేరొద్దు. వాక్యాన్ని అర్థం చేసుకుందాం, దేవునికి ప్రాధాన్యత ఇద్దాం, దేవుని సన్నిధానానికి ప్రాధాన్యత ఇద్దాం. మనం మన కుటుంబాలు నిజమైన ఆనందాన్ని సొంతం చేసుకుందాం. మంచి మాటలు వినేటువంటి మీకు ప్రభునామంలో వందనాలు తెలియజేస్తాం.